ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. సో, ఓటీఆర్ ఇంతవరకు రిజిస్టర్ చేసుకోకపోతే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. ఓటీఆర్ ఐడీ ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోని వాళ్ళైతే దాని మీద లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. సో, గ్రూప్ 1కి ఇంతకుముందు లాస్ట్ టైమ్ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి అని చెప్పారు. అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఓటీఆర్ అవసరం లేదు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఫీజయితే మళ్ళీ పే చేయనవసరం లేదు అని నోటిఫికేషన్‌లో ఇచ్చారు. లేదు అప్పుడు అప్లై చేసుకోకుండా ఇప్పుడు చేసుకోవాలనుకుంటే ముందుగా ఓటీఆర్‌ని రిజిస్టర్ చేసుకోవాలి. సో, దీనికి tspsc.gov.in వెబ్‌సైట్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో న్యూ రిజిస్టర్ ఓటీఆర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఓటీఆర్, నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడీ, అప్డేట్ మొబైల్ నంబర్ అని ఉంటుంది. సో, ఎడిట్ చేయాలి అనుకుంటే గనక ఎడిట్ ఓటీఆర్‌లోకెళ్ళాలి. నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడీ అంటే ఒకవేళ ఐడీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నంబర్ లేదా క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా ఇస్తే మీకు ఆల్రెడీ మర్చిపోయుంటే గనక ఐడీ వస్తుంది. అప్డేట్ మొబైల్ నంబర్ అంటే గనక టీఎస్పీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, న్యూ మొబైల్ నంబర్. రిజిస్టర్డ్ అప్పుడు చేసినది ఓల్డ్‌ది, ఇప్పుడు న్యూది 2 ఇచ్చి క్యాప్చా ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఎడిట్ అంటేనేమో ఆల్రెడీ చేసిన ఓటీఆర్‌ని ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి. సో, న్యూ రిజిస్ట్రేషన్ అంటే మనం న్యూ రిజిస్ట్రేషన్‌లోకెళ్ళాలి. సో, ఫస్ట్ ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. అప్పుడు ఓటీపీ వస్తుంది. సో, ఇట్లా వస్తుంది. ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్‌లో ఆధార్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆధార్ డీటెయిల్స్‌లో మీ ఆధార్ కార్డ్ యొక్క ఆధార్ నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్‌లో మీ నేమ్ ఎట్లా ఉందో అట్లాగే ఇక్కడ ఇవ్వాలనమాట. అంటే 10థ్ సర్టిఫికేట్‌లో కాకుండా ఆధార్ సర్టిఫికేట్‌లో ఎలా ఉందో అట్లా ఇవ్వాలి ఇక్కడ నేమ్. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్ అని వస్తుంది. బేసిక్ డీటెయిల్స్‌లో ఫస్ట్‌ది 10థ్ సర్టిఫికేట్‌లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఇవ్వండి. నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. 10థ్ సర్టిఫికేట్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అట్లాగే ఇవ్వాలి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్ట్రిక్ట్. ఎక్కడ మీరు మీరు పుట్టిన డిస్ట్రిక్ట్ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఒకవేళ ఏపీ వాళ్ళైతే గనక అదర్ దాన్ తెలంగాణ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా తెలంగాణ స్టేట్‌లోనే పుట్టి ఉంటే గనక ఏ డిస్ట్రిక్ట్‌లో పుట్టారనేది సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ నేమ్. మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. లేదా డిస్ట్రిక్ట్ నేమ్. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అదర్ దాన్ తెలంగాణ స్టేట్ అయితే. తర్వాత ఓసీనా, ఏబీసీనా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఆర్‌నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మదర్ మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని 10థ్ సర్టిఫికేట్‌లో ఉంటాయి. అంటే మన ఐడెంటిఫికేషన్ మార్క్స్‌లో 2 పుట్టుమచ్చల వివరాలుంటాయి. అది 10థ్ సర్టిఫికేట్‌లో ఉంటుంది. సేమ్ అట్లాగే అది చూసి ఎంటర్ చేయాలి. తర్వాత డిఫరెంట్‌లీ ఏబుల్డా, ఎస్ఆర్‌నో, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ రిజర్వేషన్ ఏదైనా ఉంటే ఎస్ఆర్‌నో, లేదా ఎన్‌సీసీలో వర్క్ చేసి ఉంటే ఇన్‌స్ట్రక్టర్‌గా అది. ఆర్ యూ యాన్ ఎంప్లాయీ అంటే ఏదన్నా మీరు ఎంప్లాయ్‌మెంట్ ఇప్పుడు జాబ్ ఏదన్నా చేస్తూ ఉంటే ఎస్ అని పెట్టండి. లేదా నో అని పెట్టండి. నెక్స్ట్‌కి రండి. సో, ఫస్ట్ కరెస్పాండెన్స్ అడ్రెస్ ఇవ్వాలి. కరెస్పాండెన్స్ అడ్రెస్‌లో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనే అడ్రెస్‌ని ఫిల్ చేయాలి. అండ్ పర్మనెంట్ అడ్రెస్ ఒకవేళ డిఫరెంట్ అడ్రెస్ అయితే దీనికి ఇక్కడ ఫిల్ చేయాలి. లేదంటే ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్‌ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్కూల్ స్టడీ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ పైన చూస్తే గనక మనకి టైమర్ ఉంటుంది. టైమర్‌లో ఆహ్, ఈ టైం అయిపోయేలోపుగా ఇది ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే ఎక్స్‌పైర్ అయిపోతుంది. మళ్ళీ చేసుకోవాల్సొస్తది. సో, స్కూల్ స్టడీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 7థ్ క్లాస్ వరకి ఫిల్ చేయాలి. లోకల్ క్యాండిడేట్‌ని దీని ద్వారా చెక్ చేసుకుంటారు. సో, లోకల్‌గా అంటే అక్కడ తెలంగాణలో చదివిన వాళ్ళు లోకల్ అవుతారు.
ఫస్ట్ క్లాస్‌కి ఎప్పుడు చదివారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులర్ లేదంటే రెగ్యులర్ కాదు అనుకుంటే రెసిడెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. రెగ్యులర్ కాదు అనుకుంటే. రెగ్యులర్ స్టడీ అయితే రెగ్యులర్ పెట్టుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ చదివారు అనేది. తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ విలేజ్ ఆర్ వార్డ్ నంబర్ ఆర్ టౌన్. టౌన్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. స్కూల్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే జోన్స్ ఇచ్చారు. ఫాలోయింగ్ జోన్స్. జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఏ జోన్‌కి చెందిన వాళ్ళో ఆ జోన్‌కి సెలెక్ట్ చేసుకోవడానికి అది ఇచ్చారు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. సో, నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ దానిలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో, ఇందులో ఎస్ఎస్‌సి డీటెయిల్స్ 10+2 అంటే ఇంటర్ లేదా పాలిటెక్నిక్ లేదా గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, ఎంఫిల్, పీహెచ్‌డీ. వేరే ఏదైనా క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. వీటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. అంటే 10థ్ ఎక్కడ చదివారు అనేది ఇవ్వాలి. బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్ అంటే మన 10థ్ మార్క్స్ లిస్ట్ మీద 10థ్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే ఎక్కడ చదివారో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డిస్ట్రిక్ట్, స్కూల్ నేమ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి. తర్వాత పాలిటెక్నిక్ డీటెయిల్స్, డిస్ట్రిక్ట్, ఇంటర్ డీటెయిల్స్ అండ్ పాలిటెక్నిక్ డీటెయిల్స్. డిస్ట్రిక్ట్, బోర్డు, బ్రాంచ్ ఏంటి, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్. ఇవి గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ అని వస్తుంది. సో, సర్టిఫికేట్స్ అప్లోడ్‌లో మనకి ఇలా వస్తుంది. అంటే ద ట్యాబ్ డీటెయిల్స్ విల్ నాట్ ఆటో సేవ్. సబ్మిట్ బటన్ నొక్కే వరకి కూడా ఇది సెలెక్ట్ అవ్వదు. మొత్తం అప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఈజ్ ఆప్షనల్ ఆర్ నాన్ మ్యాండేటరీ. అంటే సర్టిఫికేట్స్‌ని అప్లోడ్ చేసే ఆప్షన్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలని ఏం లేదు. ఒకవేళ ఇక్కడ అప్లోడ్ చేసినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్స్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఏంటంటే అప్లోడ్ చేయటం అనేది ఓన్లీ ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీరు అప్లోడ్ చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ అప్లోడ్ చేయాలి అనుకుంటే అది జేపీజీ, జేపీఈజీ ఫార్మాట్‌లో లేదా పీఎన్జీ ఫార్మాట్‌లో ఉండాలి. 40 కేబీ నుంచి 500 కేబీ మధ్యలో సైజ్ అనేది ఉండాలి, సర్టిఫికేట్ సైజ్. సో, ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే రెగ్యులర్‌గా చదివిన వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. స్టడీ టైప్ రెగ్యులర్ అయితే. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే ఒకవేళ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్న, ప్రైవేట్‌గా చదువుకుని ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేయాలి. సో, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఉంటుంది ఇక్కడ. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్‌ని అప్లోడ్ చేయాలి. అది ఎట్లా ఉండాలంటే 3.5 సెంటీమీటర్ నుంచి 4.5 సెంటీమీటర్ డైమెన్షన్స్ ఉండాలి ఆ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ సైజ్ వచ్చేసి 4 కేబీ నుంచి 50 కేబీ ఫైల్ సైజ్ ఉండాలి. 3.5 నుంచి 1.5 సెంటీమీటర్ సిగ్నేచర్ ఉండాలి. 1 కేబీ నుంచి 30 కేబీ ఫైల్ సైజ్ ఉండాలి సిగ్నేచర్‌కి. సో, అది జేపీజీ లేదా జేపీఈజీ లేదా పీఎన్జీ ఫార్మాట్‌లో ఉండాలన్నమాట. సో, దీనికి ముందుగా ఫోటోని, సిగ్నేచర్‌ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఫోటో తీసుకొని ఈ ఫార్మాట్‌లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి బ్రౌజ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్ అని క్లిక్ చేసి అది అప్లోడ్ చేయాలి. సో, బ్రౌజ్ అయిన తర్వాత మీకు ఫైల్ ఎక్కడ సేవ్ అవుతుందో అది ఓపెన్ అవుతుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సిగ్నేచర్‌ని సెపరేట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటోని సెపరేట్‌గా, సిగ్నేచర్‌ని సెపరేట్‌గా. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే డిక్లరేషన్ వస్తుంది. సో, ఈ డిక్లరేషన్‌ని ఇక్కడ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేసినట్లుగా క్లిక్ చేసి ఒకసారి ప్రివ్యూ చేసుకొని అప్లికేషన్‌ని మొత్తం కూడా ఇక్కడ అప్లికేషన్ అంతా ప్రివ్యూ అవుతుంది. సో, అంతా మిస్టేక్స్ ఏం లేకుండా ఉందా లేదా అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ అని కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది. సో, ఇది ఇక్కడ మీకు సబ్మిట్ అయిన తర్వాత ఓటీపీఆర్ ఐడీ వస్తుంది. ఆ ఓటీపీఆర్ ఐడీని నోట్ చేసి పెట్టుకోండి. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఐడీని యూజ్ చేసుకొని ఆన్‌లైన్ అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి.